మా అమ్మ కూడా నాతో ఎప్పుడు చేయించలేకపోయిందండి. దీని దగ్గర ఇట్లా బుక్ అయ్యాయి ఇవాళ. ఫ్లాష్ బ్యాక్. అవునమ్మా, అవును, ఇక్కడంతా వర్షాలు తెగ పడుతున్నాయి. ఇదిగోండి కొంచెం ఈ 4 ఉల్లిపాయలు కోసి పెట్టరా, వంటకు లేట్ అవుతుంది. అది కాక ఏంటో నా కళ్ళు ఈరోజు బాగా మండిపోతున్నాయండి, కొంచెం హెల్ప్ చేయండి. ఏంటి ఉల్లిపాయలు కొయ్యాలా? నాకు చేత అవదు, నేను ఎప్పుడు కొయ్యలేదు అవి ఉల్లిపాయలు అసలు. వాడికేమో వచ్చే ఉల్లిపాయలు తినడం వాడికి చెప్తున్నావు, నువ్వే చేసుకో. వాడికి కూరలే తినడం రాదు, ఉల్లిపాయలు తిరగమంటావేంటే నువ్వు? వాడు ఎప్పుడు ఇలాంటి పనులు చేసింది లేదు, వాడికి చెప్తావేంటే నువ్వు? మంచిది, ఏం చేస్తావు ఏం చేస్తావు. ఈ రోజు ఏముండవు నువ్వు కూర? ఇవాళ నేను అరటికాయ ఆవు పెట్టి కూర వండానమ్మా. నేను ఏంటి అరటికాయ ఆవ పెట్టా? అబ్బా, నా నోరు ఊరిపోతుంది. 8 రోజులైందో తిని ఆ కూరని అసలు. నీ కోడలికి రాదు ఈ అరటికాయ ఆవ పెట్టి కూరలో. దాంట్లో ఏముందిరా, కోడలు పిలుటు, నేను చెప్తాను ఎట్లా చేయాలో దానికి. ఉండమ్మా. ఏమే ఇట్రా, నిన్నే ఏంటి అమ్మ మాట్లాడుతుందంట నీతో. ఇల్లు అత్తయ్య గారు, అరటికాయ ఆవు పెట్టా, నాకు చేత కాదు కదా, నేను ఎప్పుడు వండలేదు, నాకు రాదు. దాంట్లో ఏముంది చేత కాపోవడానికి? నేను చెప్తాను చేసి నా కొడుకు చేసి పెట్టి నువ్వు. సరే సరే ఓకే. కొడుకు అనేసరికి ఏ పని చేత కాదు, వాడికి ఏమొచ్చు పాపం, నువ్వే వండుకో. అదే కోడలికి చేత కాదు రాదు అంటే అయ్యో అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య, నేర్చేసుకొని వండి పెట్టు. ఇప్పుడు పిండి మిక్సీ వెయ్యాలా నేను? మా ఆయన చేత రోడ్లో రుబ్బిచ్చేస్తే పోలా? లేదంటే అమ్మా కొడుకులు కలిసి నా కొడుకు ఏ పని చేత కాదు నువ్వు చేసుకో, వాడికి ఏమొచ్చు అంట. తినటం వచ్చు, తినే వాటికి వంకలు పెట్టడం వచ్చు కదా మీ కొడుక్కి. మీ కొడుకు చేత ఇడ్లీ పిండి దోశల పిండి రుబ్బిచ్చేస్తాను చూడండి. నేను ఏమండి ఏమండి మిక్సీ చెడిపోయిందండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం, అదే ప్రాబ్లం. నీకు అలాగే ఆదివారాలు అర్ధరాత్రి పూటలు చెడిపోతాయి ఇవన్నీ. అది కాదండి, ఇడ్లీ పిండి దోశ పిండి 2 పడదామని పప్పులు నానపెట్టాను. తెల్లారితే సోమవారం పిల్లలు కావాలి కదా టిఫిన్లకి. నన్నేం చేయమంటావు? ఇప్పుడు ఏం ఉండవు, ఏ షాపులు ఏం ఉండవు రిపేర్ చేయించాలన్నా. ఇప్పుడు ఎలా మరి? పిన్ని గారు చెల్లి గారు ఉన్నారుగా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగు, మిక్స్ చేసుకుంటాం. పిన్నిగారు చెల్లి గారు లేరు, ఆవిడ గుడికి వెళ్ళారు భజనకి. ఎప్పుడుకో రాత్రికి వస్తారు ఆవిడ, అక్కడే తినేసి. మీ ఫ్రెండ్ ఉందిగా పంకజం ఇంటికి వెళ్ళు. పంకజం ఇంటికి నేను పోను. అది కాదండి, నేను పని చేస్తా, రోట్లో రుబ్బుతా, నేనే రుబ్బుతాను, నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి. నేనే హెల్ప్ చేయాలి? నాకంతా అట్లాంటి పనులన్నీ ఏమి రావు అసలు. అబ్బబ్బో రుబ్బమని అడగతల్లా, జస్ట్ తోస్తే చాలు, స్పూన్ ఇస్తాను, ఊరికే స్పూన్ పెట్టి ఇలా ఇలా కొంచెం కొంచెం ఇలా కొంచెం. నాకు అట్లాంటివన్నీ రావు, నేను ఎప్పుడు చేయలేదు. చేసేదేం లేదండి, ఊరికే స్పూన్ పెట్టి ఇట్లా ఒకసారి అలా ఒకసారి అంటే చాలు, అంతే సింపుల్. నేనే రుబ్బుకుంటాను పిండి రోట్లో. ఓకే, అట్లా సింపుల్ గా అంటున్నావు కాబట్టి చేస్తా, అర్థమైందా? మరి ఇంకా అంతకు మించి అయితే నేను చేయలేదు. ఓకే ఓకే, నేనే రుబ్బుకుంటానని చెప్తున్నాను కదా, నేనే రుబ్బుకుంటాను. సరే అయితే ఓకే అండి, పర్ఫెక్ట్. జుట్టు రాలకుండా కట్టుకున్నారు కదా. ఓకే ఓకే అండి, ఇది ఇడ్లీ పిండి, ఇది దోశల పిండి. ఫస్ట్ ఇడ్లీ పిండి రుబ్బుదాం. ఏదైతే నాకెందుకు, రుబ్బుకునేది నువ్వు చేసుకో. సరే ఫస్ట్ వేస్తాను. నేనేం చేయాలో చెప్పు, ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పు. ఇదిగో స్పూన్ తెచ్చాక నేను చెప్తాను. ఇదేంటి పొట్టు మినపప్పు కాదా ఇది? మా అమ్మ ఏమో పొట్టు మినపప్పు రుబ్బేది చిన్నప్పుడు. పొట్టు మినపప్పు నేను కడగలేను, నాకు అంత టైం లేదు. మా అమ్మ పొట్టు మినపప్పుతోనే వేసేది. మీరు బాగా తినేవాళ్ళ? బాగా. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు డజన్ దోశలు తినేవాళ్ళం, మినిమం డజన్. ఇప్పుడు 2 దోశలు తింటేనే కడుపుంటే పాపం. అదే అప్పుడు డజన్ దోశలు తిని వెళ్ళి ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు మడత కుర్చీలో పడుకుంటున్నారు. ఏమడిగిద్ది చెప్పండి, తేడాలు ఉన్నాయి. స్పూన్ ఉంది కదా, నేను తిప్పుతా ఉన్నప్పుడు ఇలా 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 అంటూ ఉండండి మీరు, అంతే. ఈ పిండిని నేను తిప్పుతా ఉంటాను, అంతే, నేను చెప్తా ఉంటాను. ఓకే అంతే, పర్ఫెక్ట్. అమ్మో మీరు భలే పట్టేస్తారండి పని. చాలాసార్లే బిస్కెట్లు బాగా పని చేయించడం కూడా. ఎంత పని చేస్తున్నారో మీరు పాపం. నాకు నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు తెలుసు ఇట్లాంటి పని. కొత్త కొత్త పనులు నేర్చుకోవాలండి మరి. ఇలా తిప్పుతూ ఉంటామేనండి, మీరు అలా తోస్తూ ఉండడమే. నేను టక్టక్కా తిప్పేస్తాను, సరేనా? సరే. ఇప్పుడు ఎవరు ఫోన్? ఒక్క నిమిషం అండి, ఇది ఎందుకు చేస్తుంది ఫోన్? హలో రమ్య, చెప్పవే. ఏంటి? అవునా? అయ్యయ్యో, ఇప్పుడే వస్తున్నాను. సరే సరే 5 నిమిషాలు వచ్చేస్తా.
ఏమైంది? ఏమండి ఆడోళ్ళ ప్రాబ్లమ్ ఎమర్జెన్సీ ఏంటి ఎమర్జెన్సీ? నేను వచ్చి చెప్తాను మీకెందుకు, మీరు మాత్రం పిండి ఆపకూడదండి, పిండి ఆపితే కండ్రెక్కిపోతుంది, ఇప్పుడే స్టార్ట్. నాకు అసలు చెప్పడమే రాదు. ఇప్పుడు నేను చూపించాను కదా, అలా అలా తోసుకుంటూ ఇలా తిప్పడం, ఎంత ఏం చేసేది ఏం లేదు. తెల్లారులో ఇస్తే పిండిలు కావాలి మళ్ళీ పిల్లలకి, మీరు తిప్పుతా ఉండండి, నేను వచ్చేస్తా 5 minutes. ఏం లేదు, ఇలా తిప్పుతూ ఇలా తోసుకుంటూ నువ్వు వచ్చా, నేను అంత మేనేజ్ చేయలేను. నేను తిప్పుతా కొంచెం కొంచెం ఉండండి, చేస్తా ఆపకూడదు, అంతే. మధ్యలో ఆపితే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది. ఓకే సరే అండి, థ్యాంక్స్ అండి. ఇదంగోలా నేనే తిప్పుకోవాలంట, నేనే తోసుకోవాలంట, తోయటమే రాదే నాకు అంటే. ఈ ఆడాలకి చేమని తలసిస్తే ఏనుగంత సంధి చేస్తారు ఇప్పుడు. అందుకనే ఏ పని ఒప్పుకోకూడదు అసలు. వెళ్తాం. అబ్బా 5 నిమిషాలని చెప్పి 1/2 గంట అయింది, అజాపజా లేదు మనిషి. ఫోన్ చేద్దాం. ఏమే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు ఏంటి? 5 నిమిషాలని చెప్పావు, 1/2 గంట అయింది, ఇంకా రావేంటే? ఏంటి తీసేయాల పిండి అట్లాగే? కాసేపు రూపాయి అట్లాగే తీసేసేనా? నీకు అసలు లేట్ అయిద్దా? నేను రొప్పలేనా బాబు? సర్లే సరే, ఏదో ఒకటి చేస్తానులే. సరే నేనే రుబ్బుకుని నేనే వేసి తీసేయాలంట పిండి. ఎప్పటికయ్యానిది అది అప్పటికి వచ్చాను. పులుసు గారిపోతుంది. ఇక అయిపోయినట్టుంది మెత్తగా. దీనికి ఫోన్ చేసి అడుగుదాం ఏం చేయమంటుందో. హలో, అయిపోయింది. ఇది ఒక గిన్నెలో పిండి రుబ్బేశాను. గిన్నెలో తీసేయమంటావా? సరే అయితే తీసేస్తాను. ఇంకో గిన్నెలో నువ్వు వచ్చిందా రుబ్బుకుంటావుగా? ఏంటి పాడైపోయిద్దా అట్లా ఉంచితే? వేసి రుబ్బేయాలి, నేనే రుబ్బుతుంటే వస్తావు మధ్యలో. అట్లాగే ఒక గిన్నె రుబ్బిచ్చావు, ఇంకో గిన్నె కూడా ఆడుతున్నావా నాకు ఇప్పుడు? సరే సర్లే, రుబ్బుతూ ఉంటారా, తొందరరా. అమ్మో ఎంత పరువు వచ్చిందో అమ్మో. ఏంటో ఈ ఆడాలి, కొంచెం సందిప్పేసాలి, నెత్తిన కాడతారు. చేతులు తీగతున్నారా భగవంతుడు? శుభ భగవంతుడా. Many hours later. లేవండి లేవండి లేవండి, నేను రుబ్బుకుంటాను. లేవండి, నేను అనుకుంటాను. అయిపోయింది, ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇది కూడా అయిపోయింది. భలే ఫాస్ట్గా రుబ్బేశారండి మీరు అసలు. ఫాస్ట్గా రుబ్బానా? నువ్వు వెళ్ళి 2:30 గంటలైంది. 2:30 గంటల నుంచి చేతులు పడిపోయేలాగా రుబ్బుతున్నా. అయ్యో సారీ అండి, ఎమర్జెన్సీ. తనకి ఏం చెప్పను నేను. ఏంటో ఎమర్జెన్సీ? మీకు చెప్పాలి కదా. అసలు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్కి కళ్ళు కనిపించకుండా పోయిందండి. కళ్ళు కనపట్లేదా? అవునండి. ఏం జరిగిందంటే రేపు వచ్చే కార్తీక పౌర్ణమికి పాపం చీర కొనుక్కుందామని షాప్కి వెళ్ళిందండి. అదే మన కాలనీలో ఉన్న షాపే, సుమిత్ర వాళ్ళది. వెళ్ళేసరికి గంట నుంచి ఆ రంగులన్నీ చూసి, రంగురంగుల చీరలన్నీ చూసి పాపం కళ్ళు కనిపించకుండా పోయినాయి. అంతా ఒకే రంగు కనిపిస్తుందంట, ఇంకా వేరే రంగులే కనిపించట్లేదంట. ఇంకా ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, నాకు అసలు ఏ రంగులు కనిపించట్లేదు, అంతా ఒకటే రంగుగా ఉంది, ఏంటో పింక్ పింక్గా, అంతే, నాకేం కనిపించట్లా, నువ్వు వచ్చి సహాయం చేయవే అని పిలిచిందండి. పాపం కదండి, అందుకే నేను వెళ్ళాను. నేను కూడా ఈ గంట నుంచి చూసి చూసి నాకు ఒక రకంగా ఉంది. ఫైనల్గా మేమిద్దరం కలిసి ఇంకో ఫ్రెండ్ని పిలిచి ఎలాగోలా తనకి చీర సెలెక్ట్ చేసి పెట్టామండి. ఫైనల్గా పర్వాలేదు. ఇంకా కళ్ళు అయితే ఇంకా అలానే ఉన్నాయంట పాపం మా ఫ్రెండ్కి. పాపం కదండి. ఏంటి కళ్ళు కనిపించట్లేదంటే నేనేదో అయిపోయిందని భయపడ్డా. చీరలు చూసి 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 కళ్ళు బయలుగమ్మాయా? అబ్బా ఎంత ఎమర్జెన్సీనే. చాలా ఎమర్జెన్సీ అండి. మేము అందరం కలిసి సేవ్ చేసాం తన్ని.